This conference will now be recorded. Welcome to Dr. TSPR show. Neen me Dr. Tangella Shivaprasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. ముందే ప్రకటించుకున్నట్టు జై తెలంగాణ స్లోగన్ డూయింగ్ ఇంజస్టిస్ టు సౌత్ తెలంగాణ అనాలిసిస్ ఆఫ్ ట్రెండ్స్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్. మనకు అతిథులు పి శ్రీనివాస్ రెడ్డి గారు. వారు ఇంజనీర్, అదేవిధంగా ఒక వకీల్, అదేవిధంగా వారు రాజకీయ నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం. వారు కృష్ణా మూసీ రివర్ ప్రొటెక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా స్థాపించి ఇటువైపు దక్షిణ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చూపుతూ సహజ న్యాయం జరిగే రీతిలో వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెల్కమ్ టు ది స్పెషల్ షో శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. అయితే మనం చెప్పుకున్నట్టు జై స్లోగన్ అనే నినాదం దక్షిణ తెలంగాణలో, అంటే మనకు హైదరాబాద్ కూడా దాంట్లో హైదరాబాద్, రంగారెడ్డి, పాతకాలం జిల్లాల సంగతి చెప్తా ఉన్నా నేను. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, అటువైపు కొద్దిగా ఖమ్మం కూడా. వీటన్నిటికీ ఈ జిల్లాలకు అన్యాయం జరుగుతుందా కేవలం జై తెలంగాణ అనే నినాదంతో? నిన్న మొన్న వచ్చినటువంటి, అది కూడా నేను ప్లే చేస్తాను మీకు, జస్ట్ ఒక్కసారి చూపించిన తర్వాత వారు పంపినదే. గోదావరి తర్వాత మనం కృష్ణాపై ఏ విధంగా కృష్ణా నీటిని మనం వాడుకునే స్థితిలో లేనటువంటి ఒక దుస్థితి 7 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రయత్నంలోనే, అంటే ఆ దుస్థితి ఇంకా కొనసాగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ షో ద్వారా అసలు ఎక్కడ అన్యాయం జరిగింది, ఎట్లా అన్యాయం జరిగింది, అది సహజ వనరులు, నీరు, మనము మానవ వనరులం, సహజ వనరులను మానవ వనరులు ఉపయోగించుకునే విధంగా మన హక్కు, నదీ ప్రవాహక ప్రాంతంలో ఉండేటువంటి మన హక్కు, అటువంటి నీటి వినియోగాన్ని తెచ్చుకుని సాధించుకున్న తెలంగాణలో ఎందుకు ఇప్పటి వరకు సాకారం కాలేదు? మన హక్కులు ఏమిటి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక గెజెట్, నేను ఒకసారి అది చూపిస్తాను, దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దానివల్ల ప్రయోజనమా లేక ఇంకా ఇబ్బందులు ఏమైనా జరగబోతా ఉన్నాయా అనే అంశమే ఈరోజు ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువనేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే కదా సార్ నోటిఫికేషన్ పంపించింది? అవునండి. దీంట్లో అన్ని నదులను, ఇక్కడ గోదావరి కానీ కృష్ణా రివర్ బేసిన్ కానీ వాళ్ళ పరిధిలోకి తీసుకుంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఉంది చూడండి. అండ్ వేరస్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది powers conferred under subsection 1 of section 85 of the said act, the central government on 28th May 2014 constituted the Krishna River Management Board, hereafter referred to as KRMB, and the same became effective on 2nd June 2000 to perform the functions mentioned therein for administration, regulation, maintenance and operation of projects as may be notified by the central government. మిగతా అన్ని మరి ఇటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఎందుకు కృష్ణా నదిని, మన నీటి వాటాను నెగ్లెక్ట్ చేసిందో దానిపైన మనం ఈరోజు చర్చలకు పోతున్నాం. జస్ట్ ఇది ఈ బయట మీకు కనపడడానికని నేను ఇది జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ పోతాను, అందరికి అర్థం కావాలనే విధంగా. ఆ షెడ్యూల్డ్ టాబ్యులర్ ఫార్మ్స్ చూపించండి. చూపిస్తున్నాను, అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. అందులో మీరు చెప్తారా? స్టార్ట్ చేయండి సార్. చెప్పండి సార్, మొదలు పెట్టండి. అదే అందులో అనాథరైజ్డ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, అది కొద్దిగా హైలైట్ చేయండి. ఇప్పుడు ఇది ఓకే కదా సార్? దీని గురించి ఏమైనా చెప్తారా మామూలుగా? మీరు లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్, దెన్ వి విల్ గో వన్ బై వన్. ఇప్పుడు దీని వల్ల మనకు
నష్టం జరిగిందంటారా? అక్కడ జూరాల కానీ అక్కడ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ మన నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులు అక్కడ 3,000 కోట్లు పెడితే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. ఇక్కడ జూరాల పొక్కలు కొట్టి మనము దాని ద్వారా గ్రావిటీ వాటర్ వచ్చే విధానాన్ని మనం వదిలిపెట్టుకొని వాళ్ళు అక్కడ కింద పోతిరెడ్డిపాడు కానీ మళ్ళీ కింద ఇంకా పెద్ద ఎత్తున రాయలసీమ పేరు మీద వారు మళ్ళీ ప్రాజెక్ట్స్ కడతాబోతా ఉన్నారు. ఎట్లా చూడాలి దీన్నంతా? అంటే ఇప్పుడు మన టాపిక్ మీరు మంచిగా సజెస్ట్ చేశారండి. అది వెదర్ జై తెలంగాణ స్లోగన్ ఈజ్ డూయింగ్ ఇంజస్టిస్ టు సౌత్ తెలంగాణ అని మీరు ఒకసారి విశ్లేషిస్తే మన భారతదేశానికి స్వాతంత్రం రావాలే అన్నప్పుడు ఇలానే మన ఫ్రీడమ్ ఫైటర్స్ స్లోగన్స్ కాయిన్ చేసేవాళ్ళు. ఇంకులాబ్ జిందాబాద్ అని ఒక వర్గము, జై హింద్ అని ఒకరు, వందే మాతరం అని ఒకరు. అయిపోయింది. వన్స్ వి అటైన్డ్ అవర్ ఫ్రీడమ్, దెన్ those slogans slowly has lost their importance, significance. ఇదొకటి. రెండోది, మనం విశ్లేషిస్తే ఐఎమ్ నాట్ హియర్ బేసికలీ అంటే ఇంజనీర్ ఆర్ యాజ్ అడ్వకేట్, బట్ మోర్ యాజ్ ఏ రైట్స్ యాక్టివిస్ట్. ఒక సోషల్ రైట్ యాక్టివిస్ట్ గా, ఒక పొలిటికల్ రైట్స్ యాక్టివిస్ట్ గా ఒక ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని ఈ యొక్క మన ఈ ఒక ఇంటర్వ్యూ ద్వారా విశ్లేషిద్దాం అనుకున్నాము. ఇందులో రైట్స్ యాక్టివిస్ట్ గా ఐ విల్ టేక్ 2 నేమ్స్. ఒకరు అబ్రహాం లింకన్ గారు, ఇంకొకరు లూథర్ కింగ్ వీరు. సో వారి స్లోగన్స్ ఏంటి? ఇంజస్టిస్ ఎనీవేర్ is a threat to justice anywhere. Injustice anywhere is a threat to justice everywhere. సో ఇదొక స్లోగన్ తోటి వరల్డ్ వైడ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, మన భారతదేశంలో కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ యాక్టివిస్టు, సోషల్ యాక్టివిస్టు, ప్లస్ ఇట్లా రీజనల్ ఇంబ్యాలెన్స్ జరిగే దగ్గర వాళ్ళు ఒక రిసోర్సెస్ ని కాపాడుకోవటానికి, లేకుంటే వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ రావటానికి ఈ ఒకటి చేస్తున్నారు. రెండవది, టు స్టార్ట్ విత్, టు బిగిన్, ఐ విల్ కోట్ యాజ్ ఐ సెడ్ ఇందాక అబ్రహం లింకన్ గారు కొటేషన్. వారు ఏమంటారు? ఈజ్ ఎ ఫైన్ అడ్వకేట్ ఆల్సో, నాట్ హీ బికేమ్ ఏ ప్రెసిడెంట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బట్ వాట్ హీ సేస్ ఈస్, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు హీ సేస్ మీడియేషన్ ఈజ్ ద బెస్ట్ వే చెప్తున్నారు. రెండోది, ఎస్పెషల్లీ విత్ నైబర్స్, వాట్ హీ సేస్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ నెగోషియేటింగ్ అండ్ ఈవెన్ కాంప్రమైజింగ్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఆల్సో, బికాస్ ఎప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉండటం తోటి అన్నెసరీగా మన హ్యూమన్ రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ ఏ పీస్ లవింగ్ పర్సన్, ఏ పొలిటికల్ స్టేట్స్మెన్ ఆల్వేస్ విల్ బి ఇన్ ఏ కంటిన్యూస్ డైలాగ్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. ఇది నిన్న రమణ గారు కూడా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు కూడా, he has quoted in his speech when he is talking about the importance of mediation, and he was addressing an international summit between India and Singapore. సో నేను ఇక్కడ నుంచి డ్రా చేసిన ఈ 2 కొటేషన్స్ నుంచి మళ్ళీ మన ఇంజస్టిస్ ఎలా జరుగుతుంది సౌత్ ఇండియాకి అని చెప్తాను. ఇప్పుడు తెలంగాణ కన్నా ముందల భారతదేశం రాకముందుకు, స్వాతంత్రం రాకముందుకు మనకున్న ఈ హైదరాబాద్ తో కూడుకున్న ఈ 10 జిల్లాలతో ఇప్పుడు అనుకునే తెలంగాణ, హైదరాబాద్ స్టేట్, we were ruled by Nizams. Apart from this present 10 జిల్లాలు, అంటే ఇప్పుడు 33 జిల్లాలైన అనుకోండి, ప్లస్ కొన్ని జిల్లాలు ఇటు గుల్బర్గా, బీదరు, ప్లస్ ఇటు మహారాష్ట్రలో 3 జిల్లాలు, మొత్తం అప్పుడు 15 జిల్లాలు
తోటి కూడుకున్న హైదరాబాద్ స్టేట్ ఉన్నది. అలాంటి పరిస్థితులలో సరే ఇదంతా హిస్టరీ. దెన్ మనకి 53లో అక్కడ తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయింది. 56లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. 59లో ఒక ఉద్యమం వచ్చింది ఇక్కడ తెలంగాణ ఇవ్వాలని. మళ్ళీ అక్కడ 71లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. దాని తర్వాత అక్కడ అప్పుడున్న నేషనల్ లీడర్స్, ఇక్కడ ఉన్న హేమాహేమి పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏజ్ వచ్చేసింది. పొలిటికల్లీ దే బికమ్ రిడండెంట్. అంటే ఇంకా వాళ్ళ ఎవరికైనా ఒక టైం వస్తుంది, ఒక 20 సంవత్సరాలు యాక్టివ్ ఉంటారు ఎవరైనా లైఫ్ లో, ఏ ప్రొఫెషన్ అయినా. దాని తర్వాత మళ్ళీ కొత్త తరం వస్తుంది. అప్పుడు వచ్చిన కొత్త తరంలో ఎన్టీ రామారావు గారు మళ్ళీ కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. ఏమని? తెలుగు ఆత్మగౌరవం కింద. అలా ఒక టీడీపీ పార్టీ తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి 83లో వచ్చిన పార్టీ 80వ దశకము 90వ దశకము బానే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే డిడ్ ఇట్. దెన్ కేమ్ జై తెలంగాణ స్లోగన్ ఎప్పుడు 2001లో. సరే అంతకుముందుకు ఉన్నది స్లోగను, తర్వాత మళ్ళీ సబ్సైడ్ అయింది. కానీ 2001లో టిఆర్ఎస్ ఫామ్ అయిన కానీ ఇది గ్రామ గ్రామాన పోయింది. అండ్ థ్యాంక్స్ టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అండ్ ఐ హ్యావ్ టు సల్యూట్ టు హిమ్. హీ హాజ్ స్టార్టెడ్ ది స్లోగన్ అండ్ ఫార్మ్డ్ ఏ పొలిటికల్ పార్టీ. జై తెలంగాణ అనే దాన్ని తీసుకొచ్చాడు. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో వెనుకబడిన తనము ఎక్కువ తెలంగాణలో ఉన్నది. అది కూడా మహబూబ్ నగర్ ప్రాంతము, పాలమూరు ప్రాంతము. అక్కడ వలసలు వెళ్తున్నారు. నీళ్లు మన కళ్ళ ముందర పోతున్నా కానీ మనం ఆపలేని పరిస్థితి. సరే దానికి చరిత్రలోకి వెళ్ళారు. ఆ కేఎల్ రావు గారు వారు డిజైన్స్ సరిగా చేయలేదు, ఇక్కడ పెట్టాలి అక్కడ. మొన్న కూడా ఎలక్షన్స్ నాగార్జున సాగర్ అదే ఒక మళ్ళీ స్పీచ్ ఇచ్చారు. ఓకే, దెన్ కమింగ్ టు నల్గొండ, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్. ఇంకా మనకు నల్గొండ ఇక్కడ ఎస్పెషల్లీ మునుగోడు, దేవరకొండ అక్కడ అవన్నీ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ తోటి ఈ 2 జిల్లాలు ఎస్పెషల్లీ. రంగారెడ్డి సరే కొన్ని పార్ట్స్ ఆఫ్ రంగారెడ్డి అది ఇప్పుడు సెమీ అర్బన్ ఇండస్ట్రియలైజ్డ్ ఉన్నది. కానీ చాలా మటుకి ఇప్పుడు ఉన్న వికారాబాద్ జిల్లా అయినా, తర్వాత ఇంకా కొన్ని గ్రామాలైనా అక్కడ తండలు, ఇప్పటికీ తాగునీటికి సమస్యలు, అంత గుట్టలు కొండలు ఇలా ఉండేది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్కి వస్తే బేసికల్లీ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదు స్టార్ట్ అయింది ఎక్కడ? మూసీ రివర్. అంటే మూసీ కృష్ణాలో ఒక అంతర్భాగము. ఇట్స్ ఎ ట్రిబ్యూటరీ టు ద కృష్ణ. సరే టైమ్ పాస్డ్ బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ whoever has ruled till 80s Congress people or between 80 to 2000 2004 టీడీపీ వాళ్ళ ఎప్పుడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో అప్పుడు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రూల్ చేసింది. తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాలు టిఆర్ఎస్ రూల్ చేస్తుంది. ఇప్పుడు సపరేట్ అయినాక కూడా, మనము తెలంగాణ న్యూ స్టేట్ గా ఫామ్ అయినాక కూడా మీరు చూస్తే ఎవరు మూసీని పరిరక్షించలేదు. అంటే వీళ్ళు ఈ జై తెలంగాణ స్లోగన్ కింద వాళ్ళు సమస్యని ఎత్తి చూపుతున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్నది, అటు పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, సమ్ పార్ట్స్ ఆఫ్ ఖమ్మం, ఓవర్ అండ్ అబోవ్ ఇన్ హైదరాబాద్ ఈ మూసీ ప్రచారం చేస్తాము, హుసేన్ సాగర్ ప్రచారం చేస్తామని. కానీ ఎక్కడ చిత్తశుద్ధి లేకుండా ప్రజలని మమేకం చేసి ఒక ఎమోటివ్ స్పిరిట్ కి తీసుకెళ్లి జై తెలంగాణ అనే స్లోగన్ తోటి, సరే మనము అక్కడ ఉన్న సమైక్యలో పాలకులు, అందులో కాంగ్రెస్ ఎక్కువ మటుకి రాయలసీమ రెడ్లనే, అటు చూస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఇట్లా ఒక ప్రాంతం నుంచి అటు కర్నూలు జిల్లానో, కడప జిల్లానో వాళ్ళే, లేకపోతే నెల్లూరు జిల్లానో వీళ్ళే అవుతున్నారు. కానీ ఆ ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరు ముఖ్యమంత్రులు కావట్లేదు
అని చెప్పి కాంగ్రెస్ ని మనము ఇది మనకి న్యాయం చేస్తలేదు. రెండోది, అక్కడ ఉన్న సీట్లు అసెంబ్లీలో 294 సీట్లలో మన దగ్గర 119 ఉన్నాయి తెలంగాణలో. అక్కడ చాలా సింహభావం అక్కడనే ఉంది. కాబట్టి మనకి ఎన్నడూ న్యాయం జరగదు అని ఇలాంటి ఒక ప్రొపగండా ప్రజల్లోకి తీసుకెళ్ళినాక ఏమైంది? సరే, ఉద్యమం పీక్స్కి వెళ్ళింది. ఇట్ హాస్ టేకెన్ ఏ డిఫరెంట్ టర్న్స్. ఒకసారి బ్యాలెట్ ద్వారా మనం సాధిద్దాం అనుకున్నాము, ఆర్టికల్ 3 కాన్స్టిట్యూషన్ ద్వారా. ఒకసారి ఏమో ప్రజలని మమేకం చేయాలనుకున్నారు, ఒకసారి ఏమో స్టూడెంట్స్ ని రెచ్చగొట్టాలనుకున్నారు. ఇలా డిఫరెంట్ గా జరిగాయి. సరే, 2004 ఎలక్షన్, 2009 ఎలక్షన్, ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ జై తెలంగాణ స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఒకసారి జాతీయ పార్టీతో టైఅప్ అయింది, ఒకసారి రీజనల్ పార్టీతో టైఅప్ అయింది. రీజనల్ పార్టీ అంటే అప్పుడు టీడీపీ, టిఆర్ఎస్ ఏమో ఉప ప్రాంతీయ పార్టీ. 10 జిల్లాలకి పరిమితమైన పార్టీ, 119 సీట్ల అసెంబ్లీకి పరిమితమైన పార్టీ. సరే, ఒకసారి 2004లో జాతీయ పార్టీ కాంగ్రెస్ మేము తెలంగాణ ఇస్తాము అంటే అక్కడ టైఅప్ అయింది. ఇక్కడ 2009లో మేము తెలంగాణకి అడ్డుపడము అని చంద్రబాబు చెప్తే ఇక్కడ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అలయన్స్ లోకి వెళ్ళిపోయింది. కానీ అసలు ఎక్కడ వచ్చింది? తెలంగాణ ప్రజలు ఎప్పుడు మమేకమయ్యారు అని గ్రహిస్తే, నాట్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. యూపీఏ ఎప్పుడైతే November 9 ప్రకటన చేసిందో 2009లో, దాన్ని వెనకకు తీసుకోవటం 23 నవంబర్ నాడు ఏదైతే యూటర్న్ 23 డిసెంబర్ నాడు యూటర్న్ తీసుకుందో, అప్పుడు వీళ్ళు రాజీనామాలు చేయటం తోటి అక్కడ సీమాంధ్ర నాయకులు బోత్ కాంగ్రెస్ నుంచి ఇటు టీడీపీ నుంచి రాజీనామా చేస్తే, వాళ్ళు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా కాలేదు. మే 2009లో ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాము, ప్రభుత్వం కూలిపోతుందేమో, మళ్ళీ ఎలక్షన్స్ పోవాల్సి వస్తుందని ఒక భయభ్రాంతులు అయ్యి యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారు అప్పుడున్న హోమ్ మినిస్టర్ తోటి మళ్ళీ ప్రకటన యూటర్న్ తీసుకుందాము, మేము శ్రీకృష్ణ కమిటీ వేస్తున్నాము, ఇలాంటిది ఏదో చెప్పారు. అప్పుడు ప్రజలు, అరే మా దగ్గర నోటి దగ్గర కూడు లాక్కుంటున్నావు అని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. దాని ద్వారా ప్రజలలో ఉన్న సెంటిమెంట్ ని అపొలిటికల్ గా, న్యూట్రల్ గా ఒక ప్లాట్ఫారం పెట్టాలి అని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు. అది జానారెడ్డి గారింట్లో పెడుతూ, అప్పుడు సరే ఎవరు పేరు పెట్టాలి, దీనికి కన్వీనర్ ఎవరు ఉండాలి, చైర్మన్ ఉండాలంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు దీనికి బాధ్యత తీసుకొని, అప్పుడు అన్ని కుల సంఘాలని అందరినీ కలుపుకుంటూ, అంటే మనం సోషల్ ఆర్గనైజేషన్స్ అంటాము, ఇంకా గ్రామాన ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్లారు. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నాను అంటే, వెదర్ జై తెలంగాణ హ్యాస్ అటైన్డ్ ఇట్స్ objective and whether this slogan has reached its shelf life. దేనికైనా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనేది ఇది క్వశ్చన్ మార్క్. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే, నేను ఒక లాస్ట్ వీక్ వెన్ ఐ వాజ్ బీన్ కాల్డ్ టు స్పీక్ ఆన్ జై తెలంగాణ వెదర్ ఇట్ ఈస్ ఎ మిత్ ఆర్ ఎ రియాలిటీ అనే ఒక స్పీచ్ ఇవ్వమంటే నేను క్లియర్ గా చెప్పాను. ఏమని? అసలు జై తెలంగాణ స్లోగన్ దాని అర్థం ఏంటిది అంటే వాళ్ళు చెప్పారు. ఏమని? వాళ్ళు ఒక లిఖితపూర్వకంగా ఒక కరపత్రంలోనే క్లియర్గా ఉన్నది. ఏమని? స్వరాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ మరింత దుర్భరంగా మారుతున్నాయి. ఈ యొక్క స్టేట్మెంటే జై తెలంగాణ అనేది మిత్ ఈస్ స్వరాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, దట్ ఈస్ ద మిత్. రియాలిటీ ఈస్ మరింత దుర్భరంగా మారుతున్నాయి. దిస్ ఈస్ ఎ జనరల్ స్టేట్మెంట్. అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది. దెన్ కమింగ్ టు మా ఫోరం, కృష్ణా మూసి రివర్ పరివార్కి వస్తే ఈ 5 జిల్లాలు, ఇటు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు, ఖమ్మం, అంటే ఇప్పుడు తెలంగాణ ఇస్ నాట్ వన్. తెలంగాణ యాజ్ ఎ స్టేట్ ఇట్ ఈస్ వన్, బట్ ఇఫ్ యు సీ జియోగ్రాఫికల్లీ the description
if you see, it consists of 2 river basins. One is Godavari, the other is Krishna. ఈ 5 జిల్లాలు నేను ఏదైతే చెప్పానో దట్ ఈస్ ఆన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, కృష్ణా పరివారం. ఇక్కడ ప్రాజెక్టులు, ఇక్కడ ప్రజలు, ఇక్కడ సమస్యలు వేరు. గోదావరి దట్ కన్సిస్ట్ ఆఫ్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, some parts of Medak, then some parts of Warangal. ఇదంతా అది గోదావరి పరివారం. అక్కడ సమస్యలు, ప్రాజెక్టులు, ప్రజలు, వాళ్ళ సమస్యలు వేరు. కానీ జై తెలంగాణ అనే ఉద్యమము ఈ 4.5 కోట్లని యునైట్ చేసి అప్పుడున్న సమైక్య పాలనలో టీడీపీ మనకు న్యాయం చేయలేదు. ఎందుకు అంటే దాని ఫౌండేషన్ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు గారు, అంటే అంతకుముందుకు ఎన్టీ రామారావు గారు ఫౌండర్ ప్రెసిడెంట్. సరే, మళ్ళీ 95లో జరిగిన ఆ గలాటాలో, రాజకీయ టేక్ ఓవర్లో వారు 95 నుంచి ఈ రోజు దాకా టీడీపీకి ప్రెసిడెంట్. అంటే అక్కడ చెప్పాలి అంటే అది కమ్మవారి పార్టీ, ఒక ప్రాంతీయ వ్యక్తి. చంద్రబాబు కమ్స్ ఫ్రమ్ Rayalaseema. When he ruled state for 9 long years as a chief minister also, అతను మనకి ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయలేదు, చెయ్యడు కూడా. కాబట్టి తెలంగాణకి టీడీపీ అంటే అది ఎన్నడూ న్యాయం చేయదు అనే ఒక భావన ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు క్రియేట్ చేశారు. కానీ ఇవాళ మీరు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అంటే ఒక రాష్ట్రము వచ్చి 7 సంవత్సరాలు అయింది, దానికి ఒక రీజనల్ పార్టీ ఏదైతే ఉద్యమ పార్టీ వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడి ప్రజలని మమేకం చేసి, సరే అది జేఏసీ చేసిందా, టిఆర్ఎస్ చేసిందా, బట్ ఓవరాల్ గా అయితే ప్రజలు ఏమనుకున్నారు, మళ్ళీ చదువుతున్నాను, స్వరాష్ట్రం వస్తే బతుకులు మారతాయి అనుకున్నాం, కానీ మరింత దుర్భరంగా మారాయి. దీనికి ఎవరు కారకులు అంటే టిఆర్ఎస్ఏ. ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగ పదవిలో ఉంటూ ఇంకా గత పాలకులు అంటూ అనటము 7 సంవత్సరాల తర్వాత, దగ్గర 7.5 సంవత్సరాలు ప్రజలు రెండోసారి మ్యాండేట్ ఇచ్చి కూడా సెకండ్ టర్మ్ లో సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అవుతున్నాం. అలాంటి పరిస్థితులలో అంటే వారు బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తూ పూర్వీకులను తిడుతూ కాలం గడిపే వ్యక్తిగా మనం చూడవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇనెబిలిటీస్ తోటి సమస్యలు సాల్వ్ చేయలేదా, లేకుంటే వాళ్ళకున్న ఒక అండర్ కరెంట్, ఒక స్వార్థము, ఒక కాన్స్పిరెన్సీ తోటి సాల్వ్ చేయలేదా ఈ కృష్ణా బేసిలో అనేది మా యొక్క ప్రశ్న. దీనికి ఇక్కడ కృష్ణా జలాలను సాధించేందుకు నడుం బిగిద్దాం అని ఈ యొక్క ఫోరం చెప్తుంది. ద ఎయిమ్, మన జీవితాలను మనమే కాపాడుకుందాం. ఎందుకు అంటే ఎన్నాళ్ళు ఈ నీటి గోస, అంటే ద క్వశ్చన్ ఈజ్ ఎన్నాళ్ళు ఈ నీటి గోస ఇన్ కృష్ణా మూసీ పరివార్లో అంటే టిఆర్ఎస్ ఉన్నన్ని రోజులు, టిఆర్ఎస్ అధికారం ఉన్నన్ని రోజులు లేదు. టిఆర్ఎస్ సేస్ జై తెలంగాణ ఆ స్లోగను అది ఇంకా 10 తరాలు ఉండాలి అనుకుంటే ఇక్కడ కేసీఆర్ గారు ఇమ్మీడియట్ గా ఒక పని చేయాలి. ఏంటిది? 1 పోస్ట్ 1 పర్సన్ అని టిఆర్ఎస్ లో పెట్టి పార్టీ అధ్యక్షులు వారు ఉంటే ముఖ్యమంత్రిని దక్షిణ తెలంగాణ కృష్ణా బేస్ నుంచి పెట్టమనండి. లేదు వారు ఒక దళితుని నేను ముఖ్యమంత్రిని చేస్తాని, తర్వాత మళ్ళీ కాంప్లికేట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక దళితుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఇవన్నీ చేయలేడు కాబట్టి నాలాంటోడు చేయాలి, నాకు 60,000 పుస్తకాలు 70,000 పుస్తకాలు చదివిన మేధావిని కాబట్టి అని అనుకుంటే, ఎస్, వాట్ యు డూ ఇస్ కంటిన్యూ యాజ్ చీఫ్ మినిస్టర్, దెన్ పుట్ సంబడి ఫ్రమ్ సౌత్ తెలంగాణ యాజ్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్. కానీ ఇవాళ ఇంజస్టిస్ టు సౌత్ తెలంగాణ ఎందుకు జరుగుతుంది అంటే పార్టీలో మీరే ఉన్నారు,
వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అబ్బాయే ఉంటాడు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గత 7.5 సంవత్సరాలు మీరే ఉంటారు. ఇంకా మాకు దక్షిణ తెలంగాణకి ఎలా న్యాయం జరుగుతుందండి? కాబట్టి టీడీపీ ఎలా అయితే తెలంగాణకి ద్రోహం చేసింది అనే బ్రాండ్ పడుతుందో, ఇప్పుడు కృష్ణా జలాల ఈ పంచాయతీని, ఈ లడాయిని మీరు ఒక స్టేట్స్మెన్ గా గోదావరిలో సాల్వ్ చేసుకోగలిగారు. మీరు అక్కడనేమో బేసిజాలకు పోలేదు, సెంటిమెంట్లు లేపలేదు. 3 విజిట్లు 4 విజిట్లు మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు దేవేందర్ ఫడ్నవీస్ గారి దగ్గరికి పోయి అక్కడ కూర్చొని సమస్యని సాల్వ్ చేసుకొని కాళేశ్వరం మాత్రము ప్లస్ గోదావరి బేసిని సస్యశ్యామలం చేసుకున్నారు ఈ 7.5 సంవత్సరాలు. అదే ఒక పెద్దరికము మీరు ఇక్కడ కృష్ణా బేసిన్ ఎందుకు చూపించలేకపోయారు? ఇవాళ ఏమైంది? ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్లాడుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి మీకున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైతే మీడియేషన్, నెగోషియేషన్, ఆ ప్రాసెస్ లో మీరు సాల్వ్ చేసుకుంటే అయిపోయేది, దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టారు. దాని ద్వారా మళ్ళీ చెప్తున్నాను, టిఆర్ఎస్ పార్టీ ఇన్వేరియబుల్లీ హ్యాస్ మేడ్ ఇంజస్టిస్ టు దీస్ 5 డిస్ట్రిక్ట్స్. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి, రాజకీయంగా ఈ 5 జిల్లాలలో 66 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, 9 ఎంపీ సీట్స్ ఉన్నాయి. 66 out of 119 means it is more than 50%. 9 out of 17 is more than 15%. అయినా కానీ ఇక్కడ కృష్ణా మూసి పరివారంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది, యువతకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ట్యాక్సుల్ని తీసుకుపోయి కృష్ణా పరివారంలో ఉన్న పైసల్ని తీసుకుపోయి గోదావరిలో పెట్టడం ద్వారా మీరు ఇక్కడ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ సౌత్ తెలంగాణకు చూపిస్తున్నారు. కాబట్టి టిఆర్ఎస్ విల్ నెవర్ డూ జస్టిస్ ఫర్ కృష్ణా బేసిన్. ఇది నా కంక్లూజన్ అండి. మీరు చెప్పినట్టు, ఎందుకంటే వారు ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడారు. నేను అదే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్లే దట్ ఒకసారి, ఎందుకంటే ప్రజల మెమరీ, ఫర్ ది సేక్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పీపుల్ ఐ విల్ ప్లే. అండ్ ఈ నోటిఫికేషన్ ఎట్లా చూడాలంటారు? ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం 2 బేసిన్లను వాళ్ళ చేతిలోకి తీసుకున్నదంటారా నేను అప్పటి వరకు ప్లే చేసే వరకు? ఇప్పుడు ఇది పూర్తిగా టిఆర్ఎస్ వైఫల్యం అండి. నేనైతే ఈ నోటిఫికేషన్ ఉద్దేశం వివరించండి చట్టపరంగా. మన బంగారం మంచిగుంటే, మన వాళ్ళు మంచిగుంటే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 7.5 సంవత్సరాలు అయిందండి. ఈ 7.5 సంవత్సరాలలో మీరు బడ్జెట్ ఇరిగేషన్కి ఎంత పెట్టారు? అందులో కృష్ణా బేసిన్ ఎంత పెట్టారు? మూసి పరిరక్షణకి ఎంత పెట్టారు? ఏదో మూసి బ్యూటిఫికేషన్ అంటారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతుంటారు, కానీ గోదావరిలో ఎంత పెట్టారు? ఇంకొకటి, ఇక్కడ ఇంత దుర్మార్గులు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు మన అన్యాయం చేసింది అన్నా కానీ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు? ఆ రోజులో కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు టీడీపీలో, ఉమ్మడి రాష్ట్రంలో. వైఎస్ఆర్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. కానీ మీరు ముఖ్యమంత్రి మీరే. ఇప్పుడు ఈ టర్మ్ మొన్న ఇరిగేషన్ మినిస్టర్ కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు, ఇరిగేషన్ పోర్ట్ఫోలియో కూడా. అంతకుముందుకు 5 సంవత్సరాలు హరీష్ రావు వారి దగ్గర పెట్టుకున్నారు. ఆయన ఒక నార్త్ తెలంగాణ వాది, ఆయన మంచిగా కంప్లీట్ చేసుకున్నాడు గోదావరి బేసిన్ లో. కృష్ణా బేసిన్కి వచ్చే వారికి ఇక్కడికి వస్తాడు, సూర్యాపేటకు వస్తాడు, ఆలేరుకి వస్తాడు, ఇంకెక్కడికో పోతాడు, ఎలక్షన్స్ ఉన్న దగ్గర, ఉప ఎన్నికలు ఉన్న దగ్గర మీ కాళేశ్వరం తోటి మీ కాళ్ళు గడుగుతా అంటాడు. అదొక స్టాండర్డ్ స్లోగన్ పెట్టారు, కాళేశ్వరం తోటి మీ కాళ్ళు గడుగుతా. ఎక్కడ గడుగుతారు? ఎక్కడ కాళేశ్వరం ఉంది? ఎక్కడ పాలమూరు ఉంది? ఇప్పటికీ అప్పులు ఎంత అయినాయి?
ఈ లోపల అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకేం కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ జరిగింది. అక్కడ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మారిపోయింది ప్రభుత్వం ప్రజల మ్యాండేట్ తోటి. అలాంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆరిజిన్స్ అంతా కూడా రాయలసీమ. మీరు చూస్తే ప్యాటర్న్ కూడా చూస్తే అదే ఉంది. వారు 5 లక్షల మెజార్టీ తోటి గెలిచారు. ఆ రోజు సోనియా గాంధీని విభేదించినాడు ఇండిపెండెంట్ గా. మళ్ళీ మొన్న 2014లో కూడా మోడీ గారు, పవన్ కళ్యాణ్, టీడీపీ ఈ అలయన్స్ లో కూడా వారికి రాయలసీమలో అత్యధికంగా భారీగా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వచ్చాయి. కాబట్టి ఒక రాయలసీమ బిడ్డగా అతను జీవోస్ తెచ్చుకుంటున్నాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ మన ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళని రెచ్చగొట్టింది. బాధ్యతాయుతంగా, బాధ్యత లేకుండా మీరు వాళ్ళు రాక్షసులని, లంకలో పుట్టినట్టు రాక్షసులని, నీటి దోపిడీ దొంగలని ఇలా రెచ్చగొట్టిండ్రు. కానీ ఏ ఒక్కరోజు ఒక డెలిగేషన్ పంపించి మాట్లాడదాము ఏంటిది, సరే ఈరో చీఫ్ మినిస్టర్లు బిజీగా ఉన్నారు, ఒక డెలిగేషన్ వేయండి. నేను అడుగుతున్నాను, ఒక కృష్ణా మూసి జాయింట్ యాక్షన్ కమిటీగా మెంబర్గా ఈ ప్రభుత్వము ఈ ఒక గెజిట్ రాకముందుకు మన కేసీఆర్ గారైనా టిఆర్ఎస్ ఇక్కడ రీజనల్ లీడర్స్ ఫ్రమ్ దిస్ ఈ కృష్ణా పరివారం నుంచి ఏం చేశారు? ఎక్సెప్ట్ మేకింగ్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అండ్ ఎన్షూరింగ్ దట్ పిట్టింగ్ పీపుల్ అగేన్స్ట్ పీపుల్. అది తప్పితే మీరు ఏమన్నా రాజ్యాంగ ప్రకారంగా మనకున్న రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా, లేకుంటే ఈ నది పరివారక ప్రాంతాలు ఇంతకు ముందుకున్న జ్యుడిషియల్ ఆర్డర్సో లేకుంటే ట్రిబ్యునల్ అవార్డ్సో దాని ప్రకారంగా మీరేమన్నా సామరస్యంగా కూర్చొని మాట్లాడదామని చెప్పి ఉంటే, వెన్ డైలాగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్, సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ హావ్ నాట్ ఇంటర్వీన్డ్ అండ్ దే వుడ్ హావ్ నాట్ ఎక్సర్సైజ్ ద రైట్స్ అండ్ టేకెన్ ఇంటూ దేర్ కస్టడీ. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు నాన్ యాక్టివ్, ఇన్యాక్టివ్ తోటి ప్లస్ ఓరెండబో వాళ్ళ టీము, అది మంత్రివర్గం అనుకోండి, వాళ్ళ పార్టీ సహచరులు అనుకోండి, ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేయడం తోటి, తర్వాత ఇదేదో బార్డర్ మాదిగా జస్ట్ ఫర్ టీవీ విజువల్స్, న్యూస్ ఛానల్ విజువల్స్ కి మీరు పోలీసులు పంపించి ఏదో చేస్తున్నాము అని చెప్పే లోపల కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయిపోయి ఇవాళ మొత్తం అసెట్స్ ని, ప్రాజెక్ట్స్ ని, దాని ఆపరేషన్స్ ని, మెయింటెనెన్స్ ని, దానికి కావాల్సిన సెక్యూరిటీని మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవర్ అండ్ అబో ఈ మీరు చూపించేది 70 పేజీల గెజిట్ అండి. అందులో సరే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ లాంగ్వేజెస్, హిందీ అండ్ తెలుగు, సరే సమానంగా అనుకుంటే 35 పేజీల గెజిట్. 35 పేజీల గెజిట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఏ ప్రాజెక్టు ఆథరైజ్డ్, ఏ ప్రాజెక్టు అనాథరైజ్డ్, ఏ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, ఏ ప్రాజెక్టు నాట్ కంప్లీటెడ్, ఏ ప్రాజెక్టు డిపిఆర్ ఇచ్చారు, ఏ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అని. అంటే వాళ్ళు ఏమైంది, ఈ టిఆర్ఎస్ వాళ్ళు చెప్పేది, ముఖ్యమంత్రి గారు చెప్పేది అంత దూత్కా దూత్ పానికా పాని అయింది. ఈ 35 పేజీల ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మొత్తం కలిపితే 70 పేజీలు, 35 పేజీల మీద ఒక 3.5 గంటల చర్చ ఏ మీడియా హౌస్ పెట్టినా క్లియర్ గా చెప్తుంది. ఏమని? జై తెలంగాణ స్లోగన్ ఈస్ డూయింగ్ ఇంజస్టిస్ టు సౌత్ తెలంగాణ అని. ఇంకేది అవసరం లేదు. అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ టేబుల్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇంతకుముందు చూపించాను, మళ్ళీ ఒకసారి స్క్రోల్, ఇది ఇక్కడ నుంచి మొదలవుతుంది టేబుల్. శ్రీశైలం ప్రాజెక్ట్ అప్రూవ్డ్, అన్అప్రూవ్డ్ ఏం లేదు ఇక్కడ. నాట్ అప్రూవ్డ్, స్పిల్వే అండ్ రివర్స్ లూయిసెస్ కంప్లీటెడ్, అప్రూవ్డ్, మొత్తం నిప్పుల వాగు అన్ని ప్రాజెక్ట్స్ అన్ని
ప్రయర్ టు తెలంగాణ ఫార్మేషన్ అండి అవి. అప్పటికే అంత వాళ్ళు చాకచక్యంగా చేసుకుంటుంటే మన వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రొటెస్ట్ చేయకుండా 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకున్న గవర్నమెంట్, మనకున్న రీజనల్ పార్టీ ఇస్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సౌత్ తెలంగాణ. వాళ్ళు ఇక్కడ సమస్యలు అప్పుడు ఉన్న ప్రభుత్వము టీడీపీ తోటి కూడా ఎక్కడ జల జగడాలు ఏం పెట్టుకోలేదు, వాటర్ వార్స్కి వెళ్ళలేదు, కృష్ణాలో మాత్రం ఏం మాట్లాడలేదు, గోదావరిలో మాత్రం వాళ్ళకి కావాల్సిన అటు అది మహారాష్ట్ర తోటి అప్పుడున్న ముఖ్యమంత్రి టీడీపీ ముఖ్యమంత్రి తోటి అప్పుడున్న కేంద్ర పెద్దలు వెంకయ్య నాయుడు గారితో సత్సంబంధాలతోటి మంచిగా గోదావరిని మాత్రము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మాదిరిగా సస్యశ్యామలం చేసుకున్నారు. ఎప్పుడైతే ఇంకా ప్రజలు ఇక్కడ అడుగుతున్నారో అప్పుడు ఈ ఒక వాటర్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఇంకా మా చేతిలో ఏమీ లేదు, ఇంకా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, ఇక మోడీ గారిని అడగండి, మీరేమన్నా ధర్నాలు చేయాలంటే జంతర్ మంతర్లో చేయండి, లేకుంటే ఇప్పుడు ఇది కృష్ణా పేజ్ రివర్ బోర్డు అమరావతికో లేదా విశాఖపట్నంకో షిఫ్ట్ అవుతుంది, మీరు అక్కడ పోయి చేయండి, ఇక్కడ మాకేం సంబంధం లేదు. ఇంకా ముఖ్యమంత్రి ఇది నాన్ ఎంటిటీ ఫర్ కృష్ణా బేసిన్. He cannot now even interfere because now because of his inability, effectiveness, Ministry of Jal Shakti has taken over the rights. ఓకే, అంటే మీరు ఏమంటారు, ఇది ఒక కుట్రతో జరిగిందంటారా? ఏందండి, ఇది ఒక కుట్రపూరితమైన చర్యగా చూస్తారా మీరు? ఇది కుట్రపూరితం అని అంటే ఇది పెద్ద కాన్స్పిరెన్సీ ఉన్నది, దీనికి ఒక పెద్ద కాన్స్పిరెన్సీ ఉన్నది. ఏంటిది అంటే ఆంధ్ర వాళ్ళైతే ఎట్లయితే తెలంగాణ వాళ్ళని అమాయకులను చేసి అక్కడ 1 ఎకరం అమ్ముకొని వచ్చి ఇక్కడ 10 ఎకరాలు కొన్నారో 60లో 70లో, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. దే వాంట్ టు కీప్ పర్పెచువల్లీ పాలమూర్, నల్గొండ, రంగారెడ్డి ఆల్వేస్ ఇన్ పావర్టీ. 2 generations 3 generations పెట్టి అక్కడ మీకు ఇప్పుడు చెప్తున్నారు వ్యవసాయం పండగ. ఓకే, ఆ వ్యవసాయం అంటే వాళ్ళ దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నది ఇప్పుడు. దెన్ దీస్ పీపుల్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ, సర్టన్ కమ్యూనిటీస్ లైక్ వెలమాస్, ఆల్రెడీ మీరు చూశారు నిన్న మొన్న హైదరాబాద్ లో మొత్తము ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎలా కొన్నారు అని. రేపు గ్రామీణ ప్రాంతాలు కూడా వెళ్తారు, ఎట్లయితే ఆంధ్ర వాళ్ళు వచ్చి కొన్నారో భూములు అట్లా అడ్డికి పౌషర్ కొంటారు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో కొని అప్పుడు దెన్ ఆఫ్టర్ చేతులు మారినాక ప్రాపర్టీ ల్యాండ్స్ ప్రాపర్టీ ఓనర్షిప్ మారినాక అప్పుడు దెన్ దే విల్ డూ ద డెవలప్మెంట్. డెవలప్మెంట్ విల్ హ్యాపెన్. ఇన్వేరియబుల్లీ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్ అండి. అది ఒక 10-20 సంవత్సరాలు డిలే అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే డెవలప్మెంట్ కావాలనో అక్కడ ఒక రీజనల్ నాయకత్వం కావాలి. అన్ఫార్చునేట్లీ నైదర్ ఇన్ టీడీపీ నార్ ఇన్ కాంగ్రెస్ నార్ ఇన్ టిఆర్ఎస్ కరెంట్లీ దేర్ ఈజ్ నో రీజనల్ లీడర్షిప్ ఫ్రమ్ కృష్ణా మూసీ రివర్ బేసిన్ నుంచి. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున వాళ్ళే గెలిచారు, కొందరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. సార్ ఎంతమంది అండి మంత్రులు? ఇందాక చెప్పినట్టు 66 సీట్లు ఉన్న ప్రాతినిధ్యం ఉన్న సౌత్ తెలంగాణ నుంచి మీకు పోర్ట్ఫోలియోలు ఇవ్వండి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 2, ఒక నిరంజన్ రెడ్డి గారు, ఒక శ్రీనివాస్ గౌడు, జగదీశ్వర్ రెడ్డి గారు పోయిన దాంట్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అంటే 3. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ 4. హైదరాబాద్ నుంచి ఒక 4, 8 మందే కదా. బట్ క్యాబినెట్ ఎంత ఉండాలి? 18 మంది ఉండాలి ముఖ్యమంత్రితో సహా. 18 9. రెండోది, ఇప్పుడు పోయినసారి మీరు చూడండి ముఖ్యమంత్రి వారే ఉంటారు, ఇరిగేషన్ వారే ఉంటారు, ఈసారి ఇరిగేషన్ ముఖ్యమంత్రి వారే ఉంటారు, ఫైనాన్స్ లాస్ట్ టైము ఈటల రాజేందర్ గారు, ఈసారి మళ్ళీ హరీష్ రావు గారు,
పోయినసారి స్పీకరు అది నార్త్ తెలంగాణ, ఈసారి స్పీకరు ఇది ఇప్పుడు నిజామాబాద్ నుంచి. ఇక వీళ్ళకి ఏముందండి, కుక్కకు కొక్కేసినట్టున్నది. అట్లా కాదు మరి, ఇప్పుడు వీళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత తీవ్రమైన అన్యాయం, అసలు తాగునీటికే ఇప్పుడు కరువు అయిపోయింది కృష్ణా బేసిన్ లో. మనకు హైదరాబాద్ కూడా చూడండి, రోజు ఇడ్చి రోజు. ఇక్కడ కూడా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ఒక ప్రతిపక్ష పార్టీకి ఎదిగి ఆ హోదాను తెచ్చుకొని అక్కడ మచ్చకు చెప్తా ఉన్నా, దళిత మహిళ భువనగిరి పోలీస్ స్టేషన్ లో చనిపోయినా పట్టించుకోరు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా, టిఎస్ఆర్టీసీ కార్మికులు కానీ, డెంగీ మరణాలు కానీ, ఇప్పుడు మామూలుగా పాండమిక్ కరోనా విషయంలో కానీ అక్కడ పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కానీ వీరు పట్టించుకోరు. ఇది మనకు శాపంగా మారిందంటారా? ఈ ప్రతిపక్షం ఇక్కడి నుంచే కనపడుతుంది, హైదరాబాద్ నుంచే. సార్ ఇప్పుడు మీరు చూస్తే ఈ ఇందాక చెప్పిన మంత్రులు పేర్లు చెప్తే సగం మంది వేరే టికెట్ మీద గెలిచి వచ్చిన వాళ్ళు. అంటే పోయిన సారి అంటే తెలంగాణ 2014లో జరిగిన ఎలక్షన్స్ 2018 తీసుకోండి. 2014లో ఒక పార్టీ మీద వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అతను కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిండు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఉన్న వ్యక్తి టీడీపీ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిండు. ఇప్పుడున్న మంత్రులు ఏది రంగారెడ్డి జిల్లా అనుకోండి, వారు కాంగ్రెస్ మీద గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. ఇట్లా వాళ్ళ వ్యక్తి వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారు. సరే ఏమన్నా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తారు, ఏమని, మేము పార్టీలు మారితే మా నియోజకవర్గాలు అక్కడ ఉన్న ప్రజల బతుకులు మారుతాయి, అది ముఖ్యమంత్రి గారు మాకు వాగ్దానం చేశారని. ఇదెక్కడ రాజకీయం నాకు అర్థం కాలే. గెలిచిన వాళ్ళని పార్టీలోకి తెచ్చుకుంటే మీకు నిధులు ఇస్తామని, అది కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ కి బాధ్యతగా, అది ఏ పార్టీ అయినా ఏదైనా, ఆయన ఏమి వేరే దేశాలలో ఇస్తలేడు కదా. మన ప్రజల హక్కు, ఎమ్మెల్యే ఎవడైనా కానివ్వండి. ఇక్కడ ఏమైతుంది, ప్రజలు ఓటేసినాక అయిపోయింది, ఇంకా సరే మన సమస్య మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మనం చూద్దాము, ఇప్పుడైతే మన బతుకులు మనం ఉన్నాయి అని, మన తలరాతి ఇట్లనే ఉంటుందా అని అనుకుంటున్నారు. ఒక్కసారి ఇది వీడియో ప్లే చేస్తాను, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది. ఆంధ్రోలు మొత్తం ఆంధ్రోలే, లంకల పుట్టినాయన్ని రాక్షసులే. ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే, తెలంగాణను దోచుకోవడానికి చూసే వాళ్ళే. రేపు మీ కాలికి ముందు వస్తే నా పంటితో పీక్తా, మిమ్మల్ని కూడా నా కడుపు పెట్టుకొని కాపాడుకుంటా అని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. మాకు ఉదార స్వభావం ఉన్నది. గోదావరిలో మేము 1000 టీఎంసీలు మాకు అలకేషన్ ఉన్నది, దాన్ని బాజప్తాగా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి చెప్పినాం, మీరు పోలవరం ప్రాజెక్టు కట్టుకోమన్నాం, మేము పోలవరానికి అడ్డం రాలే. తెలంగాణ ముంచుతామంటే వద్దన్నాం, కానీ పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కూడా మేము సంపూర్ణ సహకారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పింది అదే. మనకు ఢిల్లీ అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు. గవర్నర్ పిలిచే మీటింగ్ కూడా పంచాయతీ, మనం ఇద్దరం ఒకటే 5 నిమిషాలు పరిష్కారం అయిపోతుంది ఎక్కడక్కడ. దానికి పోయేసిన ఢిల్లీలో పంచాయతీ పెట్టుకోవడం, వీని ముందర పంచాయతీ, వాని ముందర పంచాయతీ, ట్రిబ్యునల్ లేవు, కోర్టులు లేవు, ఏది అవసరం లేదు. 2 ప్రభుత్వాలు మ్యూచువల్ అనుకుంటే పంచాయతీ తెగొట్టేసి ప్రాజెక్టు పరుగులు పెట్టించి నీళ్లు తీసుకోవచ్చని చెప్పినాం. దానికి వాళ్ళు హ్యాపీగా వెల్కమ్ చేసినారు. గోదావరిని కృష్ణకు అనుసంధానం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. దానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా లాభం ఉంది కాబట్టి బహుశా నెక్స్ట్ మీటింగ్తో అది ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. అక్కడ కూడా కొంతమంది కుచితమైనటువంటి మనసున్న వాళ్ళు, పర్టికులర్లీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా కుచితంగా మాట్లాడుతూ ఉన్నారు. వారిని ఏమనలేము. కారణం ఏంటంటే ఆయనకి ఏం గుణం ఉన్నదో ఇతరులకు కూడా అదే గుణం ఉన్నది అని ఆయన అనుకుంటా ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన. వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని. మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, అంద్రి నీవా, 100% 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
నీళ్ళ అలొకేషన్ లేదు, అన్యాయమైన కాలువ, శ్రీశైలం గండిగొట్టే కాలువ, తెలంగాణ రైతుల బతుకుల నోట్ల మన్ను పోసే కాలువ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టినారో ఏపీ ప్రభుత్వం వాళ్ళు, దాని మీద ఆల్రెడీ స్టేలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది, కోర్టులు కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చినాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం కూడా కంప్లైంట్ ఇచ్చినాం, అది పూర్తి అసంబద్ధమైనదని చెప్పినాం. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం తప్ప దాన్ని వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నమే కాదు, రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఖచ్చితంగా ఆర్డీఎస్లో 15.9 టీఎంసీల నీళ్లు తీసుకుంటామే తప్ప ఒక బొట్టు కూడా నీరును వదల. అవసరమైన పక్షంలో మొత్తం శాసనసభ అంతా కూడా పోయి ఢిల్లీలో కూర్చుని దాకా పర్వాలేదు, అంతవరకైనా పోరాడతాం. కానీ మన నీటి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. దొంగ కాదు, నరరూప రాక్షసుడు వైఎస్ఆర్, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలకు తెలంగాణకు నరరూప రాక్షసుడు. లంకలో ఉన్నోళ్ళంతా రాక్షసులే. ఆంధ్రోడే, తెలంగాణోడే. ఎవడైనా సరే ఆంధ్రోడు మనకు వ్యతిరేకమే. ఇవాళ ఆయన పోతిరెడ్డి పాడును కట్టి నీటిని దొంగలిస్తే, ఈయన రాయలసీమ ఎత్తిపోతే పథకము ఆర్టీఎస్ కెనాల్ ద్వారా 2 కట్టి ఈయన గజ దొంగ అయిన. వాళ్ళకి హక్కు లేకుండా హక్కులేని ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని, ఆర్టీఎస్ 2వ కెనాల్ని, కుడి కెనాల్ని రెండింటిని కూడా ఆపాలా అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కేసీఆర్ గారు అడగబోతా ఉన్నారు. ఒకవేళ మనం అన్ని ఇటు కోర్టు ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రెజర్ తెచ్చి వాళ్ళని అడిగి ఇంత చేసినా కూడా వాళ్ళు ఆపకపోతే ప్రజాయుద్ధానికి మనం చైతన్యం కావాలి. వాళ్ళు మనసు మార్చుకొని ఆపేయాలని చెప్పి మనం ఆశిద్దాం. ఒకవేళ ఆపకపోతే మాత్రం యుద్ధం చేయటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదే. ఇది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా 2 సార్లు 2 విధాలు ఏ విధంగా మాట్లాడినో మీరు చూశారు. ఇక వారికి కంక్లూడింగ్ గా ఆ పెద్ద మనిషి ప్రశాంత్ రెడ్డి అనుకుంటా, ప్రశాంత్ రెడ్డి అదే నీటి ఇప్పుడు ఆయన ఏ హోదాలో మాట్లాడిండండి? కనీసము కృష్ణా మూసి పరివారం బిడ్డ కాదు, ఇరిగేషన్ పోర్ట్ఫోలియో వారి దగ్గర లేదు. మరి కంక్లూడ్ ఏమంటుండు? తెలంగాణ సమాజం అంటే యుద్ధం కోసం దిగాలంట. ఈ రోజు మాట్లాడవలసిన భాష అండి యుద్ధము. వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ అండ్ వి హావ్ సీన్, మహాభారతం నుంచి మొదలు పెడితే నిన్న మొన్న ఆఫ్ఘనిస్తాన్ దానిక కూడా యుద్ధం ఎంత డిస్ట్రక్షన్ చేస్తుంది అని. అదే ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ క్రియేటింగ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ కృష్ణా మూసీ పరివార్ పీపుల్ అండ్ అడ్జాయినింగ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆయన ఒక ముఖ్యమంత్రిగానో, ఎవరు ప్రశాంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగానో, ఒక ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడితే ఫైన్, ఈజ్ అన్ ఎమ్మెల్యే. ఫర్ మీ హీఈస్ అన్ ఎమ్మెల్యే, నో వే కనెక్టెడ్ టు కృష్ణా మూసీ పరివార్. అంటే వీళ్ళు ఏంటి? మీరు శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే, మీరు చూపించింది 2013 నుంచి 2021 మధ్యన బిట్స్ అండ్ పీసెస్ లో చూపించారు. ఇదే నేరేషన్ అక్కడ ఆంధ్ర అనే వర్డ్ని తీసేసి ఇక్కడ నార్త్ తెలంగాణ అని పెట్టండి, తెలంగాణ అనే దగ్గర సౌత్ తెలంగాణ అని పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళ నిజ స్వరూపం ఏందో. వండర్ఫుల్. కేసీఆర్ గారు ఈ రోజు కూడా వారి రాజకీయ పబ్బాన్ని చంద్రబాబు తిడుతూ కడుతున్నాడు. ఇన్ వన్ ఆఫ్ ద వీడియో ఐ హావ్ సీన్. ఇప్పుడు లాస్ట్ కు మీరు అసెంబ్లీ సాక్షిగా మాకు భేషజాలాలు లేవు, బేసిన్లు లేవు అన్నారు అసెంబ్లీ సాక్షిగానే. మళ్ళా తర్వాత ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో అంటే ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ సార్. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నేను 60,000 పుస్తకాలు చదివినా తెలంగాణలో నాకన్నా మేధావి లేదంటాడు. I don't know what is his educational qualification, whether he can talk about engineering aspects. But unfortunately, Telangana engineers thinks that he is another famous engineer like Arthur Cotton. రీడిజైనింగ్ చేశారు. తర్వాత ఇప్పుడు మొన్న BBC అదే మన డిస్కవరీ ఛానల్
అది కూడా ఉంది లేదు మనం దాంట్లో అంటే ఇప్పుడు బేసిన్లు లేవు భేషజాలాలు లేవు అంటే అదేంటన్నా ఎందుకుండవండి బేసిన్లు ఉంటాయి కాదు సార్. నేను ఏమంటున్నాను, ఒక నల్గొండ బిడ్డగా చెప్తున్నా, బేసిన్లు ఉంటాయి భేషజాలాలు ఉంటాయి. బేసిన్లు ఉంటాయండి. వరల్డ్ వైడ్ civilization has started only along the river basins. Right. How can you say as a constitutional head బేసిన్ ఉండవు భేషజాలాలు ఉండవని? on the floor of the assembly భేషజాలాలు ఉంటాయి, బేసిన్లు ఉంటాయి. Now on the floor of the assembly he said that. మీ యొక్క ఛానల్ ద్వారా నేను ఏం చెప్తున్నాను అంటే, ఇటు తెలంగాణ యావత్తు కూడా 33 జిల్లాల వాళ్ళు కూడా ఇంజస్టిస్ ఎనీవేర్ ఇది థ్రెట్ టు జస్టిస్ ఎనీవేర్ అనుకుంటే, మీకు ఆ స్పిరిట్ ఉంటే, మీరు ఎక్కడున్నా, ఆదిలాబాద్ లో ఉన్నా, నిజామాబాద్ లో ఉన్నా, కరీంనగర్ లో ఉన్నా, కాళేశ్వరం బేసిన్ లో ఉన్నా, ఇక్కడ కృష్ణాకు అన్యాయం అవుతుంది అంటే మా ఎంబటి వచ్చి కృష్ణా మూసి రివర్ ప్రొటెక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీకి మద్దతు తెలపండి. లేదు మా ఇల్లు సస్యశ్యామలం అయిపోయింది, ఇంకా మా సమస్యలు తీరిపోయినాయి, ఈ 7.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు మాకు నాయకుడు, టిఆర్ఎస్ మా పార్టీ అనుకుంటే మాత్రం ఇంకొక సబ్ రీజనల్ పార్టీ, సబ్ రీజనల్ లీడర్షిప్ మా హక్కుల గురించి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు నరేషన్ వేరు, ఈ రోజు మనకు కావాల్సింది రాడికల్లీ అండ్ ఫండమెంటల్లీ ఏ న్యూ థాట్ ప్రాసెస్. ఈ కృష్ణా మూసి రివర్ పరివారంలో జై తెలంగాణ అనే స్లోగన్ కింద కనుక మనం అలానే బతుకుతే మనము మరొక సెకండ్ సిటిజన్స్ గా తెలంగాణలో టిఆర్ఎస్ పరిపాలనలో ఉంటాము, లేదా స్లేవ్స్ గా ఉంటాము. అదే కాదు తెలంగాణ వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ కుటుంబాలు బాగుపడ్డాయి, ఇంకా 20% మంది పావర్టీలో ఉన్నారు. అట్లా 1 కోటి కుటుంబాలతో ఉన్న తెలంగాణలో ఒక 60% కుటుంబాలు కృష్ణా మూసిని నమ్ముకొని ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ప్రభుత్వము, ఈ పార్టీ, ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయనప్పుడు ఇన్వేరియబుల్లీ ఏ డిస్రప్టివ్, ఏ న్యూ థాట్ ప్రాసెస్ హ్యాస్ టు ఎమర్జ్ అండ్ దట్ మే లీడ్ టు నాట్ 1 తెలంగాణ అండ్ 2 or 3 తెలంగాణస్ విల్ హ్యాపెన్. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూశాము. ఇప్పుడున్న 13 జిల్లాలతో కూడుకున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఒకడు ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర అంటాడు, ఒకడు రాయలసీమ అంటాడు, ఒకడేమో పట్టిసీమ అంటాడు, ఒకడేమో అది తూకోజీ జిల్లాలు అంటాడు, ఒకడేమో కోస్తా జిల్లాలు అంటాడు. కులాల దాంట్లోకి వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద కమ్యూనిటీస్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రీజనల్ రైట్స్. Because our constitution is clear, irrespective of caste, creed, religion or regions, everyone is equal and that fraternity is there. ఆ విషయం చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉంది శివప్రసాద్ రెడ్డి గారు. Equal distribution of wealth and equal distribution of wealth and right is right to life is mother of all human rights. And today Palamur and Nalgonda, Rangareddy, Moosi, ఇక్కడ ఉన్న సిటిజన్స్, ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు, దే హ్యావ్ నో రైట్ టు లైఫ్ బికాస్ వాటర్, దేర్ ఇస్ ఏ షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, కంటామినేటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్. బయట వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ భూములు కొనుక్కుంటున్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నారు. పైపెచ్చు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏం జరిగిందండి? ఎస్పెషల్లీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు కాన్స్టిట్యుయెన్సీలో బయట వాళ్ళు వచ్చి నిలబడ్డారు. రమణ, అప్పుడున్న టీడీపీ తెలంగాణ పార్టీ హెడ్, కరీంనగర్ అతను వచ్చి ఇక్కడ నిలబడతాడు మహబూబ్ నగర్. ఇంత ఫర్ దట్ ఫ్యాక్ట్ ఈవెన్ కేసీఆర్ గారు వచ్చి నిలబడ్డారు. కానీ ఇక్కడ ప్రజలు మంచి వాళ్ళు. ఒకసారి కేసీఆర్ని గెలిపించారు, పార్లమెంట్కి పంపించారు. ఒకసారి ఎన్టీ రామారావుని పంపించారు నల్గొండ నుంచి 83లో, ఐ థింక్ 85 when he contested as MLA from Nalgonda. I don't know how many people recollect. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ గారు కూడా అక్కడ నుంచే కదా, అట్లా తీసుకుంటే. అదే చెప్తున్నా. అంటే ఏమైతుంది ఇప్పుడు, దే ఆర్ పుట్టింగ్ నార్త్ తెలంగాణ పీపుల్ ఇన్ సౌత్ తెలంగాణ. ఇదొక పెద్ద కారణం. అంతే నెక్స్ట్ జనరేషన్ పర్పెచువల్లీ పావర్టీలో ఉంటారు, లేకుంటే ఆ పేదరికంతో
ఈ ఈ సౌత్ తెలంగాణ వాళ్ళు స్లేవ్స్ గా నార్త్ తెలంగాణ వాళ్ళకి ఏ సర్వెంట్స్ గానో లేకుంటే హౌస్ మేట్స్ గానో లేకుంటే డ్రైవర్స్ గానో కారు డ్రైవర్స్ గానో ఉంటారు. ఇంకొకటి లక్ష్మీనారాయణ గారు కూడా నార్త్ తెలంగాణ వారు మేము లాస్ట్ మేలో దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతుందా అని చేశారు. వారు పాపం నార్త్ తెలంగాణ వారికి ఇటువంటి మంచి ఇంజనీర్లు ఉన్నారు, మంచి మన పౌరులు ఉన్నారు, సమాన హక్కులు. ఎందుకంటే వారికి బాధ ఎక్కడంటే నదీ ప్రవాహక ప్రాంతాన్ని బట్టే మనకు నీటి కేటాయింపులు ఉంటాయి. అసలు కేటాయింపులు ఎంత, అసలు కేటాయింపులకు అనుగుణంగా ప్రాజెక్టులు ఉన్నాయా, అవి వినియోగంలో ఉన్నాయా, ఉంటే మనకు నీరు ద్వారా వచ్చే విద్యుత్ శక్తి మిగతావన్నీ కూడా మనకు సమకూర్చుకుంటున్నామా అక్కడ గోదావరి కానీ కృష్ణ కానీ అని చెప్పి వాళ్ళు చాలా మంది మనం షోస్ కూడా చేసాము. అటువంటి మహానుభావులు ఉన్నారు. వారికి అందరికి కూడా మళ్ళీ ఒక్కసారి వారు కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు చర్చలకు. మన కృష్ణా బేసింది బేషాలు లేవు, బేసిన్ లేవు అని అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ శాసనసభలో వారు ఏ విధంగా మళ్ళా రెచ్చగొట్టదూరం అంటే ఇది ఎన్నికలు ఎప్పుడైతే వస్తావో అప్పుడు లేపడం, ఎన్నికలు కాగానే మళ్ళీ తగ్గించడం అంటే ఈ సెంటిమెంట్ ను మీరు అన్నట్టు జై తెలంగాణ అనే సెంటిమెంట్ ద్వారా కృష్ణా నదీ ప్రవాహక ప్రాంతంలో ఉండేటువంటి 5 జిల్లాలు తీవ్రమైనటువంటి నష్టం అసలుకే చేశారు. అసలు కేటాయింపులు ఎంత, దాన్ని వినియోగించుకోకుండానే మనము నీరు కూడా లేనటువంటి హైదరాబాద్ లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఒక ప్రతిపక్ష పార్టీగా కావడం అది కూడా నిజంగా ఈ ప్రాంతానికి అది ఆ విధంగా చూసుకుంటే రాష్ట్రానికే దురదృష్టకరమని ఇప్పుడు వరకు మెసేజ్లు కూడా వస్తా ఉన్నాయి. ఒక్కసారి నేను అవతల అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ మంత్రి గారు ఏం మాట్లాడారో విందాం. ఎక్కడా కూడా కేఆర్ఎంబి అఫీషియల్ లెటర్ రాయలేదు. ఎక్కడా కూడా కేఆర్ఎంబి హెస్ నాట్ మాకు మీరు నోడల్ ఆఫీసర్ ఇవ్వమండి అని కేఆర్ఎంబి ఎక్కడా కూడా రిటర్న్ గా ఇవ్వలేదు. అలా అని చెప్పి మేము కల్పించబోము అని మేము ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఎవరు మేము ఇవ్వము అని అంతే సి కోవిడ్ లో లాక్డౌన్స్ లో ఒక్క నిమిషం ఈ లాక్డౌన్ ఉండంగా కొందరు ఇళ్లలో దాంకొని జూముల్లో ఉండంగా వై షుడ్ వి రిస్క్ when irrigation department has lost almost 80 engineering staff in COVID and we create COVID restrictions 2 రాష్ట్రాల్లో పెట్టి ఆ టైంలో తప్పకుండా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు భారతదేశం అంతా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు పోయి మా వాళ్ళందరినీ తీసుకొని రిస్క్ తీసుకుంటే ఇటు కోవిడ్ లో ఉంది, స్టేట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కుదరదు, నెక్స్ట్ టైం అని చెప్పేది దాని తప్పే ఉంది. ఇస్ దేర్ ఎనీ రాంగ్? లేదు కదా, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ స్టాప్డ్ కదా. అదేమి అర్జెంట్ అయిన విషయం కాదు, ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ కదా. మేబీ జ్యోతికి ఎమర్జెన్సీ ఏమో కాను. మా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కోవిడ్ లో ఇబ్బందులు పడి చనిపోతున్నారు. మా ఒక డిపార్ట్మెంట్ సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అట్లా కాదు, మేము స్పష్టంగా ఇవ్వము అని చెప్పాలా. ఇవ్వము అని చెప్పేదానికిను ఇప్పుడు కుదరదు అని చెప్పేదానికిను దర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అమ్మకి నీ అమ్మకి ఉన్నంత తేడా ఉందబ్బా. అది మేము క్లియర్ గా కోవిడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వము అని మేము ఎక్కడ చెప్పలేదే. వి హావ్ నాట్ రూల్డ్ అవుట్. దేర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి కూడా ఒక టైము, ఒక సందర్భం ప్రతిదానికి ఉంటుంది. అదనేది లేకుండా మేము కోవిడ్ లో వచ్చేస్తా ఉంటే కుదరదబ్బా అని చెప్పాము. ప్రస్తుతానికి అయితే అనుకోలేదు. అవునా, మా ఏపీ గవర్నమెంట్ మేమేమంటామంటే ఫస్ట్ ఇది ఎంత ఇల్లీగల్ అని చెప్తున్నారు. అల్మూరు రంగారెడ్డి కూడా ఇస్ అన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్, అవునా కదా? వెన్ యూ కమ్ ఇక్కడికి వచ్చే ముందు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయమని చెప్తాం. దాన్ని అడగటంలో తప్పే లేదు కదా. వెన్ పాల్మూర్ రంగారెడ్డి is also an illegal project which is done without any permissions, how can you say this RDS Rayalaseema drought lift irrigation scheme is an illegal one? అవునా కదా? అంతే. నేను అట్లా మేము ఇవ్వము అని చెప్పలేదు. నోడల్ ఆఫీసర్ అంటే మేము కోవిడ్ లో రేము అని చెప్పాము. మేము ఎక్కడ తెలంగాణ మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు. ఒక రెచ్చగొట్టే విధానం, ఒక సింపుల్ గా తెలంగాణ మంత్రులకు సూటిగా ఒకటే చెప్తున్నా,
నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి కానీ చీమంత అన్యాయం చేస్తున్నా కూడా 2009లో ఎన్నికలలో 5 సంవత్సరాల తన పరిపాలన తర్వాత 2009 ఎన్నికల్లో అత్యధిక సీట్లు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో నుంచే. దట్ షోస్ అంటే ఇక్కడ కూడా చూడండి మాత్రం వాళ్ళ రాజకీయ అవసరాలు ఏమున్నాయో, వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం వచ్చినో మనకు తెలియదు అంటే కదా. ఇక్కడ let's take this debate by bringing a statement of Dr. APJ Abdul Kalam. వారు ఏమంటారు అంటే వాటర్ వార్స్ ఇందాకే చెప్పాను నేను, వరల్డ్ వైడ్ అదొక కృష్ణా బేసిన్ లోనే ఇప్పుడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి వారు కాదండి. మన భారతదేశము ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర మీరు చూస్తే ఇటు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా, ఇలా దిస్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది. కానీ ఇవన్నీ కూడా ఒక మెచ్యూర్డ్ స్టేట్స్మెన్ బాధ్యత పదవిలో ఉన్నప్పుడు ప్రవోకింగ్ స్టేట్మెంట్స్ చేయకుండా, ఒక ఎలక్షన్ టు ఎలక్షన్ బెనిఫిట్ కాకుండా ఇరు పార్టీల వాదనలు వింటూ ఒక అమికబుల్ పొలిటికల్ డెమోక్రసీలో, ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ కంట్రీస్ వీఆర్ ఆల్ రన్ బై డెమోక్రసీ. అలాంటి పరిస్థితులలో డెమోక్రసీలో సరే ఎంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నా ఎవరు అధికారంలో ఉంటే రాజ్యాంగం బద్ధంగా వాళ్ళు పొలిటికల్ పవర్ ని ఎక్సైజ్ చేస్తారు. ఎంత టెక్నికల్ గా ఉన్నా ఆ రోజు సరే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాంతానికి న్యాయం చేసుకున్నారు. ఈ రోజు టిఆర్ఎస్ ఉన్నది, అది ఒక ప్రాంతంలో తెలంగాణలో ఉన్న ఒక ప్రాంతము, ఒక గోదావరి బేసిను, కొన్ని 5 జిల్లాలు నార్త్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కీలకంగా ఉన్నారు పార్టీలో, పదవుల్లో, వాళ్ళు న్యాయం చేసుకుంటున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, నేను ఇష్యూస్ లోకి వెళ్ళను. పొలిటికల్ పవర్ ఉంటేనే మనము నీళ్లు సాధించగలుగుతాము. నా యొక్క ఈ 5 జిల్లాల ప్రజలకి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ కృష్ణా మూసి రివర్ పరివార్ జాయింట్ యాక్షన్ కమిటీ తోటి రండి, మనము మన యొక్క నీళ్లు సాధించుకుందాం. కృష్ణాలో ఎంత వాటానో అంత వాటా ఇక్కడ పొలిటికల్ పవర్ తోటి సాధించుకుందాం. అవసరమైతే టిఆర్ఎస్ మెడల్ వంచైనా సాధిస్తాం. ఇది నేను క్లియర్ చెప్తున్నా. కానీ పొలిటికల్ పవర్ మన రీజనల్ సబ్ రీజనల్ దగ్గర ఉండాలి. ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ మాట్లాడిన భాషనే, యాసనే ఈరోజు అక్కడ ఉన్న యావత్ ఈ కృష్ణా బేసిన్ లో, మూసీ రివర్ లో మనం నిజంగా ఆ నీళ్లు తాగి భావితరాలు బతకాలి అనుకుంటే ఈ రోజు పొలిటికల్ గా సాధిద్దాం. మనకు ఉద్యమాలు అవసరం లేదు, ఆత్మహత్యలు అవసరం లేదు. వెరీ క్లియర్ గా వీ షుడ్ ఫార్మ్ ఏ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇక్కడ నేను కోరుకునేది కూడా మీలాంటి జర్నలిస్టులు, మేధావులు, వివిధ వర్గాల నుంచి అందరూ కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి రండి. మనము ఇవాళ నేను చెప్పింది ఒకటే, న్యూ నరేషన్, న్యూ థాట్ ప్రాసెస్. యాజ్ ఎ రైట్ యాక్టివిస్ట్ గా చెప్తున్నాను. దో ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అండ్ ఆల్సో అన్ అడ్వకేట్, but I have not got into the technical details of what is the agreement, what is the water sharing and what is the status of the projects, allocations. ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మనకి అన్యాయం జరుగుతుంది. జై తెలంగాణ స్లోగన్ కి దానికి కాలం అయిపోయింది. ఇట్ హాస్ రీచ్డ్ ఇట్స్ షెల్ఫ్ లైఫ్. అండ్ టిఆర్ఎస్ మనకి న్యాయం చేయదు. ఒకవార న్యాయం చేస్తాము అంటే నేను 2 కండిషన్స్ పెడుతున్నాను. టిఆర్ఎస్ వాళ్ళ యొక్క సిన్సియారిటీని, ఈ యొక్క దక్షిణ తెలంగాణ ప్రజలు ఒక ఆకాంక్ష మేము నెరవేరుస్తేందుకు మీకు ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం లేదు, మీరు ఏమి ఇట్లా యాజిటేషన్ చేయొద్దు, మేము ఒకడమే అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఉద్యమాలు చేసి సాధించుకున్న వాళ్ళు కాబట్టి మరొక ఉద్యమము ఒక డెకేట్ వేస్ట్ కాకుండా యావత్ అనుకుంటే, ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే, ఒకటి డ్యూయల్ రోల్, పార్టీ కన్నా
ప్రెసిడెంట్ గా దక్షిణ తెలంగాణ వారిని పెట్టండి. లేదు పార్టీ అది మా ప్రొపరేటరీ ఫాము, తండ్రి కొడుకులను నడుపుకుంటాము అనుకుంటే ఇక్కడ రాజ్యాంగంగా వచ్చిన పదవి, ముఖ్యమంత్రిగా వచ్చిన పదవి, అది కూడా దక్షిణ తెలంగాణ నుంచి 66 సీట్లు ఉన్న 119 అసెంబ్లీలో మీరు ఆల్రెడీ సింహభాగం కన్నా ఎక్కువ 75% మీరు అనుభవించారు. కనీసము ఇప్పుడు ముఖ్యమంత్రిని సౌత్ తెలంగాణ వ్యక్తిని పెట్టండి అని నా యొక్క కోరిక. దెన్ we will see that yes, TRS is doing justice to both Krishna and Godavari also అని అనుకుంటాం. లేని పక్షంలో టీడీపీ ఎంతనో తెలంగాణకి, టిఆర్ఎస్ కూడా దక్షిణ తెలంగాణకి అంతే. ఇది ప్రజలు గమనించాలి. వండర్ఫుల్. సో ఇది ఈ రోజటి చర్చ. నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉండేటువంటి బేసిన్ లో ఉండేటువంటి ప్రజలకు ఆ నీటి ప్రవాహకంగా వచ్చేటువంటి కేటాయింపులు, దానికి తగ్గట్టు ప్రాజెక్టులు ఉన్నాయా? మనం మొదటి రోజు నుంచి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినవే మనం తీసుకుంటూ వచ్చాం. ఇంకో వీడియో కూడా క్లిప్ ఉంది, తర్వాత నెక్స్ట్ టైం ప్లే చేస్తాను. విత్ గ్రావిటీ వస్తుందని వారే చెప్పారు. అది తీసుకొచ్చి వారు గోదావరి బేసిన్ కూడా మనం కలపొచ్చని చెప్పిన వ్యక్తి ఈ రోజు కృష్ణా బేసిన్ మొత్తానికి అప్పచెప్పారా? గోదావరి మీద ఉన్నటువంటి కాంట్రాక్టులు ఎవరు? ఆ కాంట్రాక్టుల వచ్చేటువంటి ఆ కాంట్రాక్టుల కంట్రోల్ వల్ల మొత్తం రాజకీయాన్ని శాసిస్తున్నారా? అటువంటి నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్లకు కృష్ణా బేసిన్ ను అప్పచెప్పారా? అందుకోసమేనా ఈ కృష్ణా బేసిన్ పై ప్రాజెక్టులు, ఈవెన్ పాలమూరు రంగారెడ్డి కూడా చూశారు, దాని కేటాయింపులు ఎంత ఈ రోజు తగ్గిపోయింది, ఎట్లా దాన్ని మొత్తానికే ఆపేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు లేనటువంటి పరిస్థితి. అవతల ఆంధ్రప్రదేశ్ చూస్తే వారి మంత్రి కూడా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మీరు కూడా చూసారు. తప్పు లేదు, వారి హక్కు కొరకు వారు చేస్తా ఉన్నారు. మళ్ళీ మనం ఎందుకు చేయడం లేదు? ఈ షో ద్వారానే ఎంతో మంది మేధావులు, ఇంజనీర్లు, అసలు జూరాల మన పైన కదా, మనము పైన ఉన్నటువంటి అప్పర్ రైపేరియన్ స్టేట్, మనం ఇక్కడ పొక్కలు కొట్టుకుంటే మనకు ఎంతో కావాల్సిన నీరు జూరాల పైన కూడా తాండూరు అన్ని కూడా చూపించడం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఎందుకు చేయడం లేదు? శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ 3,000 నుంచి 4,000 కోట్లు అక్కడ జయప్రకాష్ ఇంజనీర్స్ అక్కడ ఇరుక్కుపోయింది. అక్కడ 30 to 40 మనం చూసాం, పెద్ద ఎత్తున నీటి మన గ్రావిటీతో వాటర్ వస్తుండే. నల్గొండ కానీ మిగతా ఆ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతుండే. ఇదే విధంగా జూరాల నుంచి నీరు మనం జూరాల నుంచి జడ్చర్లకు తీసుకొస్తే విత్ గ్రావిటీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మనం ఈ అవసరం అయితే మంజిరాకు కూడా పంచుకునేటువంటి సదుపాయం, అంటే తాగునీటి సమస్య, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు కానీ ఆ వచ్చే కెనాల్ ద్వారా ఈవెన్ సాగునీటికి కూడా మొత్తం యావత్ అప్పుడున్న పాత పాలమూరు కూడా మేలు జరిగేది. ఇటువంటివన్నీ వదిలిపెట్టి, ఇంత బ్రహ్మాండమైనటువంటి మన హక్కులను వదిలిపెట్టి కేవలం అటువైపు మాట్లాడడం, మళ్ళీ ఇక్కడికి రాగానే ఇద్దరు 2 ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే భాష ఇక్కడ మాట్లాడడం, అక్కడనేమో సయోధ్య అనడం, ఇది నిజంగా దేనికి నిదర్శనమని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. వారు చెప్పినట్టు ఇప్పటికైనా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మంత్రులు, జెడ్పీటీ సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకొని జెడ్పీటీసీల వరకు మీ ఎమ్మెల్సీలు కూడా మీ అందరిపై గురుతర బాధ్యత ఉన్నది. ఇంకెంత కాలం అని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్న వేళనే మనం ఈ షో చేశాం. గత మేలో కూడా దక్షిణ తెలంగాణ ఎడారి కాబోతుంది అని ఆ రోజు నుంచి మనం ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నాం. అయినా చెప్పేది ఏది కూడా వారు ఆచరణలో పెట్టకుండా ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పేది అటువంటి పరిస్థితులు తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారా అనే నేపథ్యం, దాని ద్వారా ఒక కృష్ణా బేసిన్ కు అన్యాయం జరగబోతుందా అనే నేపథ్యంలోనే ఈరోజు లైవ్ షో జరగడం జరిగింది. అందుగురించే నీటి వనరులు కానీ అవన్నీ ప్రాథమిక హక్కు ప్రతి ప్రజలవి, ఆ బేసిన్ లో ఉండే ప్రతి పౌరుల హక్కు. అటువంటి నీటి వనరుల కోసమే త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆ సహజ వనరులు, నీటి వనరుల ద్వారానే సహజమైనటువంటి సుస్థిర అభివృద్ధి, సస్టైన్డ్ డెవలప్మెంట్ గోల్స్ మనం ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రపంచవ్యాప్తంగా, అది నిజంగా సాకారం కావాలంటే మనకు కేటాయించినటువంటి నీటి వనరులు ఆ సహజ వనరులతో తోడ్పడినప్పుడే సమగ్రమైన అభివృద్ధి జరుగుతుంది. దానికి కావాల్సింది పారదర్శకత, జవాబుదారితనంతో పాలనే. అందుగురించే ప్రజలు ప్రశ్నించడమే కాదు, యాచించడమే కాదు, ఇది మా హక్కు ఇంకెంతకాలం అని నిలదీసినప్పుడే అది సాధ్యమవుతుందని మరొకసారి గుర్తు చేస్తూ, మరో అంశంతో మీ ముందుకు, మీరు జాగ్రత్తలు వహించండి, సంతోషంగా ఉండండి, హక్కుల గురించి పోరాడండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశంలో ఉన్న వారందరికీ సుఖ నిద్ర, దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ
Good morning, good afternoon, good evening. Bye, sir.